సున్నం. జై పాతాళ భైరవి. ఒకటి, రెండు, మూడు. మూడు ఉన్నాయండి, చెక్ చేద్దాం. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. ఇది నేను సింహానే. మన ఇంట్లో రెండు సింహాలే ఉండాలి, ఈ మూడో సింహం ఎక్కడిది? రెండు సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. రే భూతరాజు, ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను, ఏది కావాలో అదే చెప్తాను. రై నిజం చెప్పు, తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంట్ వేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరాన్ని వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో ముగ్గురు దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళే కదా? కాదు, వీళ్ళు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో నువ్వు మధ్య వస్తున్నా చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాము. చూడటం ఏమిటి, తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాలా మండిపోతున్నాయి. ఆమె కళ్ళల్లో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. అంతే, మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు, వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకుముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకుముందు ఇంద్రుడు. ఉండండి గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు, నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరకు వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడి పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవర్ ఉంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ పరుణ్ణయ్యాను. నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే నేనేం చెప్పేది? నిన్ను అరే చేసేపోయి స్తంభానికి కట్టేసి కుట్టుకోబోయే స్వామి ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడు తప్పుడురా, తాడు దగ్గర మీ అమ్మ కడుపుడు కానీ తాడు దగ్గర లోపలికి వెళ్ళండి. నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను. లేకపోతే ఈ పడకి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్, జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా? మన ఎస్పీ ఇన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ బాంబతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ ఏ లై, ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా ఎస్పీనా భామతోనా? నేనా? కాలేజా అన్నట్ల క్వశ్చన్ మార్క్ వేసి పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. కాంప్లాన్ కాదురా, కాంప్లెక్స్. నేను నమ్మను. దా నమ్మొద్దులే, శుద్ధి కింద. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా? బాగుందన్నయ్య. బాగుంది. అదిగో నేను చెప్పానా, ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది. చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు. అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో? నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా? ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. ఇది బాగుంటుందా నాకు? అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, ముట్టి మీద అంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం. రాలతాయండి? అది నాకు తెలియదు, కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి గానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నేను నమ్మను. పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలి? సార్, మీ తొట్టికేం వచ్చింది చూసారా? వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను, కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే. అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు, లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్, మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్? బామ్మ చెప్పింది నిజమే, తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను. దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? వెళ్ళండి ఆఫీస్కే. వెళ్ళండి. నీ డౌట్ క్లియర్ అయిందా?
మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. ఏ, అక్కడ అనవసరంగా తీసుకొచ్చామే. అమ్మో మా మేనేజర్ వచ్చేస్తాడు. అమ్మో మాయల్ పకీరు పరిగెత్తు పరిగెత్తు దాంకో దాంకో. ఇదిగో అలా గోడ దూకి ఏదైనా సినిమాకి చెక్కి. మాయిల్ పకీర్ అంటే రంగారావు అండి? కాదు సాక్షి రంగారావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? దాంకోమన్నానా? దాంకో. దిగినా దూకనా? అమ్మో వద్దు, గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎలా రా దేవుడా, వాడు ఇల్లంతా వెతికేస్తాడే. నేను మీ పక్కవాటలో కాపురం అని చెప్పండి. ఆహా బ్రిలియంట్ బ్రిలియంట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు, మీ అమ్మ నువ్వు గట్రా వేరు, నేను మా నాన్న గట్రా వేరు. అల్లుడిని పిలవద్దానని చెప్పు. ఆర్ట్ గారు అబ్బా, అరే మీరా? నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చొందుకు రాలేదు, ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది. ఎందుకు? అవన్నీ అమ్మాయే చెప్తుంది. సాయంత్రం 4 దాకా ఇక్కడే ఉంటుంది. భోజనాలు, కాఫీలు, టిఫిన్లు సర్వం ఇక్కడే. నువ్వేం వండక్కర్లేదు, సమస్తం క్యారేజీల్లో వస్తాయి. నీకు కూడా రాయ్ రాయ్ రారా. అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? ఈ వెయిటింగ్ రూమ్ ఒకటేనా, వేరే గది గిది ఉన్నాయా? వెనక వరండాను, ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి. చోటు చాలకపోతే. ఏమిటా తిక్క మాటలు? లేకపోతే ఏంటండి, మా ఇంటికి వచ్చి మా మీద జూలిం చేస్తారు, ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు. ఓహో అలాగే. మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా? కాదు అను అను. మీరు అనద్దంటే ఎందుకంటానండి, అన్నండి. అను అనకపో, నాకు అనవసరం. పెద్దమ్మగారు చెప్పమన్నారు, చెప్పాను. ఓ గంటలో వస్తుంది అమ్మాయి. అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా. అయ్యా, ఈ ఊళ్ళో ప్రచారానికి మీరెందుకండి? క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి జనాన్ని విడగొట్టాం, సారా సిల్లరా ఇచ్చి చెడగొట్టాం. ఇంకెక్కడ పోతాయండి ఓట్లు? ఈ బ్యాంకు మందే. నమస్తే. సొంత ఇంటికైనా 4 ఏళ్లకోసారి సున్నం వేస్తాంరా. అలాగే ఎలక్షన్లు వచ్చినప్పుడు జనానికి సోపు రాసి నున్నగా దువ్వాల. అంతేనండోయ్, 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు వచ్చే రోజులు పోయాయి. దండాలతో జెండాలతో రావాల్సిన జనం ఏదో కాష్టం మీద కాలుతూ లేచిన శవాన్ని కొట్టడానికి వచ్చినట్టు కర్రలతో వచ్చారేటండి బాబు. నువ్వు మోస్తావా? ఏమిటయ్యా సూరి, ఏమిటలా చిక్కిపోయావు? నీకోసం వచ్చానయ్యా. మీరు ఈ ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. ఎందుకని? ఇప్పటికే 3 సార్లు గెలిపించాం. మీరు ఇస్తానన్న కరెంటుతో రండి, ఊరంతా సీరియల్ సెట్లు వెలిగించి మీకు స్వాగతం పలు. క్రితం సారి మీరు ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడు చెప్పిన వాటర్ స్కీమ్ పట్టండి. ఆ నీళ్లతో మీ కాళ్ళు కడిగి మా నెత్తి మీద చల్లు. మీరు వేస్తానన్న రోడ్లు వేయించండి, ఆ తర్వాత మీకు రెడ్ కార్పెట్లు పరిచి మరీ ఊళ్ళోకి తీసుకెళ్తాం. సూరి, అందుకే ఢిల్లీ దాకా నడిచెళ్ళి మీ ఊరికి ఫండ్స్ శాంక్షన్ చేయించుకుని ఎయిర్పోర్ట్ దాకా వచ్చా. అప్పుడు తెలిసింది నానా, కంచె కందు చెరమేసిందని. కంచేంటి కందేంటి? కంచంటే బాడీ గార్డులు, కందంటే ఇందిరమ్మ నానా. నాన్న అక్కడ ఇందిరమ్మ కూలిపోయింది. దేశమంతా విలవెల్లాడిపోయి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. మీ పని అక్కడే అయిపోయింది నానా. ఆ తర్వాత గెలిచినప్పుడు మీరేం చేశారు నాన్న? నీళ్లు కరెంటు 2 జాయింట్ గా సాధించి తీసుకొస్తుంటే రాజీవ్ గాంధీని రాక్షసంగా చంపేశారు. దేశం గుండె ఆగిపోయింది. అయ్యగారి గుండు కూడా అయిపోయింది. కాకపోతే ఊళ్ళో గుండె దానం చేసేవాళ్ళు ఎవరో లేక దున్నపోతు గుండె తెచ్చి అయ్యగారికి అమర్చాం. ఇక ఢిల్లీ డబ్బులు మనకు వచ్చి రావడం లేదని మన ముఖ్యమంత్రి జేబులో చేయబెట్టి పథకం మీద పథకంతో రైలు ఎక్కారు. అది కాస్త పెట్టి మీద పెట్టెక్కి ఆ కాజీపేట దగ్గర కూలిపోయింది. పెట్టి మీద పెట్టెక్కినట్టే పథకం మీద పథకం పెట్టారు. ఏది ముందు పెట్టాలో ఏది వెనక పెట్టాలో అయ్యగారికి తెలియక మొత్తం పథకాలన్నీ అటక మీద పెట్టారు. ఎలక్షన్ అయిపోగానే కిందికి దింపుతారు. అసలు వాడ చావులకి మా ఊరు పథకాలకి ఏమిటి సంబంధం? మన ఇంట్లో ముసలాళ్ళు చనిపోతేనే మనం ఆ పూట భోంచేయం. ఎందుకని? ఆకలి కాకనా? కాదే, మన మనిషి పోయాడని బాధ. అలాంటిది ఒక దేశ నాయకుడు పోతే మీ ఊళ్ళో బోర్లు వేయించుకుంటూ సీరియల్ లైట్లు వెలిగించుకుంటూ కూర్చుంటావా? అర్థం చేసుకున్నానా? మీరు చెప్పింది న్యాయమే బుచ్చన్నా అని మీరందరూ అనేంత వరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టను కాక పెట్టను. ఉంటాను. జై హింద్ నానా, వస్తా.